జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల భారం తీర్చేందుకు 18 ఏళ్ల యువతిని 38 ఏళ్ల వ్యక్తికి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి తండ్రికి ఉన్న 20 లక్షల అప్పు తీరుస్తానని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. సవతి తల్లి తండ్రి కలిసి తనను బలవంతంగా పంపించారని కన్నీటి పర్యవంతమైంది. స్నేహితుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న యువతి హైదరాబాద్ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఘటనపై విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తనను తిరిగి కాపురానికి రావాలని రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తనకు సహాయం చేసిన స్నేహితులపై దొంగతనం కేసులు పెట్టించారని ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎస్టీ అని వదిలేసి తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుక. నాకు ఇష్టం లేని పెళ్లి 2025లో చేసినారు. అప్పుడు మైనర్ కాబట్టి నేను సఖి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయినా. తర్వాత మళ్ళీ కూడా అదే 2026లో May 8th ఇదే రిపీట్ చేసినారు. ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళైన May 8th రోజు పెళ్ళయింది. పెళ్ళైన రోజు May 9th మా ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యి అక్కడ తప్పించుకొని హైదరాబాద్కి వచ్చి మహిళా కమిషనర్ వాళ్ళని కన్సర్న్ అయినాక May 8th ఆవుల ప్రశాంత్ రెడ్డి ఆయనతో పెళ్ళయింది. ఆయన ఏజ్ వచ్చేసి 45 years ఉంటాడు. నా ఏజ్ వచ్చేసి 19 years. అతనికి నాకు ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అతను అంటే నాకు నచ్చదు. అంత టార్చర్ అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడిండు. మా డాడీ పైసలకి ఆశ చూసి నన్ను అమ్మేసినాడు 20 లక్షలకు. క్యాష్ ఏమో 1.2 lakhs ఇచ్చిండు చేతికి. అప్పులని తీరుస్తా అంటే మా డాడీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. నాకు సాయం చేసిన మా ఫ్రెండ్స్ పైన కూడా ఏమంటారు దొంగతనం చేసినారన్న పేరు వేసినారు. వాళ్ళ పైన కూడా నా పైన కూడా వాళ్ళు పడుకుంటే నేను పైసలు తీసుకోపోయినా గోల్డ్ తీసుకోపోయినా అంటున్నారు. కానీ నేను గోల్డ్ తీసుకురాలే, పైసలు తీసుకురాలే. కాకపోతే ఒక మట్టెలతో వచ్చిన అంతే తప్ప వాళ్ళు నేను ఏం తెచ్చుకోలేదు. నాకు న్యాయం జరగాలి. గతంలో కూడా ఇలా నాన్న 2005వ సంవత్సరము నవంబర్ మాసంలో కూడా లోకల్లో భానుచందర్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. అప్పుడు ఉన్నటువంటి అప్పులకు కూడా ఆయనతోని 10 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు ఈ అమ్మాయిని అమ్మేయడానికి 2025లో. సో కాబట్టి ఇట్లాంటి చర్యలకు స్వయంగా ఇలా నాన్న ఇలా అమ్మనే తిరుగుతుంది. అయితే విషయం ఏంటంటే వీళ్ళ నాన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, మొదటి వివాహము. వీళ్ళమ్మ వచ్చేసి ఎస్టీ లంబాడా సామాజిక వర్గము. కాబట్టి కుల వివక్ష కూడా అక్కడ ఉన్నది. ఈ సామాజిక అంటరానితనం కూడా ఉండడం వల్ల ఈ లంబాడి అమ్మాయిని, లంబాడి ఈ వధువుకు పుట్టినటువంటి పిల్లల్ని, ఇలా తమ్ముని కానీ ఈమెని కానీ ఒక వివక్షకు గురి చేస్తూ వాళ్ళని పెంచడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళ నాన్న రెండో వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయి పేరు రేణుక, ఆమె కూడా వీళ్ళని సరిగ్గా చూడదు. వీళ్ళ అమ్మని ఎట్లాగో ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. వీళ్ళని కూడా కమర్షియల్ గా వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకున్న అప్పులు తీర్చుకోవడం కోసం ఈ అమ్మాయిని అక్కడ లోకల్లో ఉన్నటువంటి భూస్వాములకు ఎరగా చూపి తనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి ఈ పన్నాగం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంపత్, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట గ్రామంలో ఓ అవమానీయ ఘటన చోటు చేసుకుంది. ఒక 18 సంవత్సరాల అమ్మాయిని 38 సంవత్సరాల అబ్బాయికి తన అప్పు తీర్చడం కోసం తన తండ్రి పెళ్లి చేయించడం అయితే కొంత ఘటనపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడో అమ్మాయి తండ్రికి 20 లక్షల రూపాయల అప్పు ఉండటంతో ప్రశాంత్ రెడ్డి అనే ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి తన 1 లక్ష రూపాయల అప్పు కావాలి అని తనను అడగడం జరిగింది. ఎందుకు ఏంటి అంటే నేను 20 లక్షల పైగా అప్పున్నాను, అప్పుకు సంబంధించి కొంత వడ్డీ కట్టాలని చెప్పేసి అడిగితే నీ అప్పంతా కూడా నేను తీరుస్తాను, నీకు పెళ్లిగానే అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పడం జరిగింది. దీంతో 20 లక్షల అప్పు తీరుస్తానని తన మాట ఇవ్వడంతో తన భార్య ఎవరైతే ఈ యొక్క అమ్మాయి పిన్ని అవుతుందో, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ తల్లి లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆ తల్లిని తను పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. తన సవతి తల్లి తన తండ్రి ఇద్దరు కలిసి మాట్లాడుకొని 20 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం ఈ అమ్మాయిని 38 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి
పెళ్లి చేయడం జరిగింది. మే 5వ తారీఖున రామాలయంలో పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారు. గతంలో కూడా 2025లో కూడా ఆ అమ్మాయికి వేరే ఒక వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భానుచందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా 2025లో కూడా ఈ విధంగానే 10 లక్షల రూపాయల అప్పు కోసం పెళ్లి చేయడం జరిగింది. అప్పుడు తను మేజర్ కావడంతో సఖీకి కంప్లైంట్ చేయడం ద్వారా సఖీ అధికారులు వచ్చి తనను పెళ్లి నుంచి బయటకు తీసుకురావడం, వారిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మేజర్ అయిందని చెప్పేసి తను ఇప్పుడు 20 లక్షల రూపాయల అప్పు కోసం ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి అనే 38 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడంతో అమ్మాయి అది నచ్చక తను బలవంతంగా నన్ను పెళ్లి చేశారని తన స్నేహితులతో కలిసి పారిపోయి హైదరాబాద్ రావటం, అక్కడ ఉమెన్ కమిషన్ కలవటం, అలాగే ఇటు డీజీపీని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. తన తండ్రి నా సవతితలు ఇద్దరు కలిసి 20 లక్షల రూపాయలకి నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా జీవితం అన్యాయం చేశారు, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి ఉమెన్ కమిషన్ అలాగే డీజీపీని కలిసింది. వారు ఇక్కడ జనగామ ఎస్పీకి ఉన్న జనగామ కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేశారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఆ బాధ్యతపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.